ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానమ్మా. అందుకని వీళ్ళందరూ వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు, వస్తారు. ఇప్పుడే మొదలు పెడుతున్నాం, తొందరగా రమ్మంటే కొందరు వచ్చారన్నమాట. चंदलाये नमः पादौ पूजयामि चपलाये नमः जाननी पूजयामि पीताम्बरधराये नमः ऊरुं पूजयामि कमलवासिन्ये नमः कटिं पूजयामि पद्मालयाय नमः नाभिं पूजयामि मदनमात्रे नमः स्तनौ पूजयामि పప్పు వండా, ఇదిగో దోసకాయ పచ్చడి చేశా, టమాటా వేసి రసం పెట్టా, పెరుగు ఉంది, అంతే. పప్పు వేసుకుని రసం వేసుకుని పచ్చడి వేసుకుని తినే. ఇదిగో పాయసం అమ్మ, పరమాన్నం చేశా, చూడండి చక్కగా ఉంది. గారెలు, పూర్ణాలు ఏదో తర్వాత అందరూ వేసారమ్మా. నేను పూజ దగ్గర కూర్చుంటే ఓకే అమ్మ, చూశారు కదా, భోజనాలు అందరూ చేసాం. మా చెల్లి గారు అల్లుడు వాళ్ళు లాస్ట్లో వచ్చారనుకో. ఇప్పుడు చూసారు యంగ్స్టర్స్ ఎట్లా మిగిలారు లాస్ట్కి. హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? నేను బాగున్నాను. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. చూసారమ్మా, ఈరోజు మా గ్రూప్ ఒకసారి తిప్పయ్యా. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానమ్మా. అందుకని వీళ్ళందరూ వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు, వస్తారు. ఇప్పుడే మొదలు పెడుతున్నాం, తొందరగా రమ్మంటే కొందరు వచ్చారన్నమాట. చూసారు, అందరూ రెడ్లో మెరిసిపోతున్నారు, రెడ్ శారీస్. భగవద్గీతతో అమ్మ ఏంటి నువ్వేమైంది? గోల్డ్ మెడల్ భగవద్గీతలో మైసూర్లో ఇచ్చారు. గణపతి సచ్చిదానంద శాస్త్రి గారు ఇచ్చారు ఆవిడికి. ఎదుగో మొన్న పూజకి నేను లేనని ఇవాళ భగవద్గీత జాకెట్ గుడ్డ అన్నీ తీసుకొచ్చింది. అదిగో సంధ్య, నువ్వంటరా, నీకు కూడా ఇస్తుంది. బుక్ తర్వాత ఇద్దు కానీ. ఇక్కడ గీత క్లాసులు కూడా తీస్తుంది ఈ అమ్మాయి, ఆన్లైన్ క్లాసులు తీస్తుంది ఇక్కడే మా బీఆర్సీలో. ఓకేనమ్మా, ఇప్పుడేంటి కూర్చో, మంత్రాలు చదువు. చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ముందు వినాయకుడని ఇక్కడ కూడా పెట్టావుగా. हरे श्री कृष्णाय नमः भूतो च आपक्रांत भूताख्या पिशाच सर्वतो दिशं सर्वेषां विरोधरे चप कर्म समारभे अक्षतल వెనుక తీసుకొనించి ముక్కు పట్టుకొని అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామి మిదం ప్రోక్తం ఋషిణ మహాకాయ కోటి దేవా సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం పెట్టండి.
శ్రీ మహాగణపతి అయిన మహా ఆవాహయామి. ఇక ప్రతి ఉపచారం ముందు మహాగణపతి అయిన అనుకుంటూ చెప్పండి. శ్రీ మహాగణపతి అయిన మహా సమర్పయామి అంటూ ఉపచారం చేయాలి. ఓం ఆసనం సమర్పయామి, శ్రీపాద్యం సమర్పయామి, ఆఖ్యం సమర్పయామి, ఆచమన్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణార్థం వృక్షం వేపయం తప్త హేమకృతం సూత్రం ముక్తా దామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే ఉపవీతం సమర్పయామి. అక్షతాంధవళాన్ ధవళాన్ దేవి శాలీయాం స్తుండలాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాం గృహ్యాతామర్థిపుత్రికే అక్షతాన్ సమర్పయామి. చందలాయే నమః పాదౌ పూజయామి, చపలాయే నమః జాననీ పూజయామి, పీతాంబరధరాయే నమః ఊరుం పూజయామి, కమలవాసిన్యై నమః కటిం పూజయామి, పద్మాలయాయ నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, కుంభకంఠే నమః కంఠం పూజయామి, సుముఖాయ నమః ముఖం పూజయామి, శ్రియై నమః ఓష్ణౌ పూజయామి, సునాసికాయ నమః నాసికాయ నమః నాసికాం పూజయామి, సునీసై నమః నేత్రం పూజయామి, రమాయై నమః కర్ణౌ పూజయామి, కమలాయై నమః శిరం పూజయామి, వరలక్ష్మీ నమః సర్వాంగాన్ని పూజయామి. పుష్పం అక్షింతలు స్తోత్రం అక్షింతల చేతిలో పట్టుకోండి. ప్రతి పెన్ను మీరు కూడా నమః అనుకోండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, సర్వభూత హృదయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం భూతే నమః, ఓం స్వర్గే నమః, ఓం పరమాత్మికాయ నమః, వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచై నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ. ముందు నాకు కట్టేసి ఇది ఇది అమ్మవారి పెట్టినా, అమ్మవారికి ఇక్కడ కలిశానికి మాత్రం పెట్టావా? ఇక్కడ పెట్టినా ఓకే. ఏవం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మీ స్వశక్తివం ధాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి నిజాయ దేవాయన దాన మంత్రం ఇందిరా ప్రతిగృహాతి ఇందిరా వైదదాది ఇందిరాతార కోపాప్యాం ఇందిరాయే నమో నమః ఇది పూజా విధానం సంపూర్ణం. మూడే పెట్టాము, అక్కడ తీసిన తర్వాత మీ కోడలు కట్టండి. పూజ అక్షంతల చేతిలో పట్టుకోండి. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లని, మునివరులారా, స్త్రీలకు సౌభాగ్యములు కలిగినటువంటి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన దానిని చెప్పిన వినుండు. కైలాస పర్వత విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబు సింహాసనమంద పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరుని నమస్కరించిదేమా, లోకమున స్త్రీలు ఏ వ్రతం వనర్చి సర్వ సౌఖ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖము నగుందరో అట్టి వ్రతము ఆనతీయవలైనను. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇట్లని, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపద చేసాడు వరలక్ష్మి వ్రతమును నాకు వ్రతము గలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు చేయవలేనని పార్వతీదేవి ఇట్లని, ఓ లోకరాధ్య, నీవు ఆనతిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలేను? ఆ వ్రతమునకు నీ విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వం ఎవరి చేయక నీ వ్రతం ఉచ్చరింపబడియో వీని వల్ల వివరముగా వచింపవలేనని ప్రార్థించ పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతిదినమున ఉదయమునే మేల్కొని స్నానము చేసి పుష్పములతో పెనిమిటిని పూజించిన పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాళిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండగా ఆ మహాప్రతివతి అయిన మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములనిచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జననీ పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగి నేను ఈ జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను సయ్యదురు. ఆ చార్మతీదేవి వలన కదా మనకి మహాభాగ్య సంపత్తులు కలిగినని చార్మతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతమును చేయించు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి దినకనక వస్తు వాహనములతో ఊడుకుని సుఖముగా నుండిరి.
शक्त्या प्रभवितुं न चेदेवं देवो न खलु कुशला स्पन्दितुमपि अतः स्वामाराध्यं हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्या प्रभवति तनीयां सुम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं शौरि कथमपि सहस्रेण शिरसां శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములనే అందుకొందురు నియమముతో శ్రావణమున నోము నోతురు అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి మమ్మ శరణము కోరితి నమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీదయనున్నా తొలగు భయాలు నీదయలున్నా కలుగు జయాలు ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमामताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. ललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया निरामय सर्वमङ्गला श्रीललिता शिवज्योति सर्वकामदा అందాలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తలుపుల కలలా జ్యోతి కర్పూర హారతి సకల నిగమ వింత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినయా నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చల్లని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుపుల కలలా జ్యోతికి కర్పూర హారతి
ఈశ్వర పరమేశ్వర తండ్రి నాయన పిల్లల చదువులు, మీ ఆరోగ్యాలు, మీ ఆయన ఆరోగ్యం, మీరు కట్టే ఇళ్ళు అంతా శుభ్రంగా ఫినిష్ అయిపోయి వచ్చే సంవత్సరం గ్రాండ్గా చేసుకోండి పూజ. నేను వరలక్ష్మి వ్రతం అని చెప్పి గారెలు, పూర్ణాలు, పులిహోర, పాయసం ఇవి పెట్టేస్తుంటే ఇక్కడ తింటల్లా ఇంకో ఇస్తర పైన ఇంకోటి బార్లు ఇచ్చుకుని ఇళ్ళ పట్టుకుపోతున్నారు. అందుకని ఈసారి నేను అట్ట పెట్టుకోవాలి. వంట చేసేసా, ఊరికే ఇదిగో పప్పు వండా, ఇదిగో దోసకాయ పచ్చడి చేసా, టమాటా వేసి రసం పెట్టా, పెరుగు ఉంది, అంతే. పప్పు వేసుకుని రసం వేసుకుని పచ్చడి వేసుకుని తినే ఇదిగో పాయసం అమ్మ, పరమాన్నం చేశా చూడండి చక్కగా ఉంది, గారెలు, పూర్ణాలు ఏదో తర్వాత అందరూ వేసారమ్మా. నేను పూజ దగ్గర కూర్చుంటే పర్వాలా ఏదో చేశారు, వాళ్ళు తినేగా ఏదో చేశారు. ఇదిగో అన్నం, ఇదిగో పులిహార పెట్టా, పచ్చళ్ళకి పెట్టా, రసానికి పెట్టా, గరిట్లు ఒక్కొక్కరు పెట్టి చేస్తే పట్టుకెళ్ళిపోతారా, మీరు వచ్చేస్తారా, వాళ్ళే రమ్మను. తర్వాత ఇదిగో గారెల్లోకి ఈ పచ్చడి, ఇది గారెలో పచ్చడి. అన్నం ఎక్కడ అన్నం కింద పెడతా, అది అర్థం కాదు, పట్టుకెళ్ళి ఒక్కొక్కరికి ఇచ్చేయండి అమ్మా. ఇది అది నేను వడ్డిస్తూ ఉంటాను. 2 డేస్ పెట్టేయండి, బాగానే చేసాంగా ఎక్కువగానే. చట్నీ వేయండి, చట్నీ గారెలోకి, పులిహోర కూడా చాలంటుంది, తర్వాత పెట్టుకో. ఇదిగో పులిహోర పెట్టండి. గారెలు కావాలన్నా మళ్ళీ రండి.
ఇదిగో ఇదేమో గారెలు చట్నీ, పల్లీల చట్నీ, అన్నంలో ఒక దోసకాయ చట్నీ, ఇదిగో పాయసం. తీపి తింటావా? అయినా బాగా కుదిరింది. పట్టండి పట్టండి. అసలు అన్ని ఏమి నేను ఏది ఎస్టిమేషన్ వేసుకోవాలా. చింతపండు కూడా కొంచెం లేదు, పులుసు కూడా. అన్నం అంత వండేసాను, ఉన్న పులుసు అంతా కలిపేశాను. ఇప్పుడు ఏంటి నెయ్యి అయినా ఇందులో పూర్వం చిల్లు పెట్టండి. పూర్వం చిల్లు పెట్టు. ఫస్ట్ అది కూడా చిల్లు పెట్టు. 2 తర్వాత తీసుకేసుకో. ఇవన్నీ అల్లుడు వంటలు. తినండి, తీసుకేసు తినండి సూపర్గా. తెలుసా? ఇదిగో ఇటు రండి రా ఒకసారి మా ప్రేక్షకులు చెప్తా. ఇదిగమ్మా, తెలుసు కదా మీకు, మా చెల్లెలు గారి కూతురు అల్లుడు ఎప్పుడు వస్తూనే ఉంటారు, ప్రతి చోట కనిపిస్తారులే. కాకపోతే ఇప్పుడు వచ్చారు, మేము కూడా తినేసాం, ఇప్పుడు వచ్చారు. ఓకే అమ్మా, చూసారు కదా, భోజనాలు అందరూ చేసాం. మా చెల్లి గారు అల్లుడు వాళ్ళు లాస్ట్లో వచ్చారనుకో. ఇప్పుడు చూసారు యంగ్స్టర్స్ ఎట్టా మిగిలారు, లాస్ట్కి ముసలాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. యంగ్స్టర్స్ అంతా మిగిలారు, యంగ్ ఫ్రెండ్స్ కదా వీళ్ళు మిగిలారనమాట. బాగా నేను ఎప్పుడు పిలిచినా వస్తారు. ఇంకెవరెవరు ఉన్నారు గుర్తురాల టైంకి, గుర్తొచ్చి వాళ్ళు 2 ముగ్గురు ఉన్నారు, రాత్రికి వస్తారు. వాళ్ళ ఆఫీసులో పని మీద వెళ్ళిపోయారు. ఓకేనమ్మా, బాగుంది కదా మా వరలక్ష్మి వ్రతం. అందరూ బాగా కలర్ఫుల్గా వచ్చారు ఫ్రెండ్స్ అందరూ. యంగ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు, చక్కగా మాట్లాడుకు చూసే అంత బాగా ఊసులు చెప్పుకుంటున్నారు. అదే ఉందిలే, ఎప్పుడు పాత పాటే కదా. అది ఏదో మా ఫ్రెండ్స్ మా జనాలందరూ నన్ను మెచ్చుకోవటం ఇది యథా మామూలే. యథా రాజా తదా ప్రజ. అదిగో మెచ్చుకోవాలి కదంట, ట్రూ అంట. ఇది మా ఇంట్లో పూజమ్మా, ఆ కళ నా మీదకి వస్తుంది. మీ హరిత మేడం వాళ్ళ పూజకి నాకెట్ట కళ వచ్చేది? హరిత మేడం కళగా ఉంటారు. ఓకేనమ్మా, మళ్ళీ ఇప్పుడు పూజను బాగా చక్కగా చూడండి అమ్మా, మనస్ఫూర్తిగా జూమ్ చేసుకుని మరీ వీడియోని చక్కగా చూడండి అమ్మా. చూస్తే అమ్మవారికి నగలు వేసాను. నిజంగా నేను నగలు వేసుకుంటమే, నేను చెన్నై తిరగడం మొదలుపెట్టిన తర్వాత బంగారం వస్తువుని ఇంతవరకు వేయలా. ఈరోజే నిన్న తెచ్చి అమ్మవారికి వేసి నేను వేసుకున్నా. తప్పకుండా చూడండి అమ్మా. మళ్ళీ చెన్నై వీడియో వచ్చిందమ్మా, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎన్ని కామెంట్స్. మామూలు కూరలకి మామూలు వంటల కంటే కూడా చెన్నై నేను ఊరికే నా ఫోన్లో తీసి పెట్టి ఎట్టెట్ట చూసుకుంటా, దాన్నే బాగా చూశారమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకొక వీడియో ఉంది చెన్నైది, వచ్చేస్తుంది దీని వెనకాల, అది కూడా అందరూ చూడండి అమ్మా. ఇంకా వెళ్ళినప్పుడల్లా ఒకటి చూపిస్తా మీకు చెన్నైలో. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.